చూడండి ఇదంతా కొట్టేశారు. వాళ్ళందరూ బాధితులు అనుకుంటారు. అవును, దానికి అంతమంది ఉన్నారు. అన్నా ఇల్లు అన్నా, ఇల్లు మొత్తం కూల్చేశారు. ఇల్లు ఉన్నాయి ఇక్కడ. అది మిలిటరీ ల్యాండ్ అన్నారు, దానికే మిలిటరీ కూడా ఉన్నాయి. అదా ఇల్లు ఉన్నాయి కదా ఇక్కడ. అందరూ గుడిసెలు వేసుకున్నారు. మెయిన్ రోడ్ మీద ఉన్నాయండి ఫర్నిచర్ షాప్. దీంట్లో మనకు తెలిసిన కూడా 2 షాపులు ఉన్నాయి. మొన్న ఈ మధ్య అతనికి వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు. యాక్సిడెంట్లో కొడుకు చనిపోయాడు. ఇది చేపల మార్కెట్గా మార్చినట్టున్నారన్నా. ఈరోజు ఏ వారం? సోమవారం. చూడు మొత్తం ఆ చేపల వ్యాన్లు అవి. అవును, దానికి ఏంది వీళ్ళు ఉన్నారు, అదే అక్కడ ఇంత పెద్ద చేపల మార్కెట్ ఉందా ఇక్కడ? చేపల మార్కెట్ మార్చలే, వాళ్ళే మలుచుకున్నారు. అవునా? లేదు, అన్ని వ్యాన్లు వచ్చి ఆగినాయంటే ఉంది కాబట్టి. చూడు చాలా చేపలు. ఇది వ్యాన్ బేగం బజార్లా ఉంది. అదే అయితే చేపలు కొంచెం తక్కువగా కావాలంటే ఇక్కడికి రావచ్చు. ఇవన్నీ ఫర్నిచర్ షాప్. సుమారు 100 షాపులు దాకా కొట్టేశారు. 100 షాపులు. అవకాశం ఉన్నవాళ్ళేమో గోడౌన్లో పెట్టున్నారు, లేని వాళ్ళేమో ఎదురు చూడు రోడ్డు మీద స్నానం చేస్తారు. అవకాశం లేని వాళ్ళు తక్కువ అమ్మేసుకున్నారు. మరి తడుపుకోలేదు, బయట పెట్టుకొని తడుపుకోలేదు కదా. ఇదంతా నిరాశ్రీ. బడుగు బలహీన వర్గాల వ్యాపారం. టిఫిన్ సెంటర్గా మలిచాడు. వెనకాల మొత్తం డంపింగ్. చెత్త చెదారం మున్సిపాలిటీ బండ్లన్నీ ఏడబడతారు. పోతే ఆ బండితోనే వాళ్ళ నివాస గృహాలు అనుకుంటారు. మున్సిపాలిటీ డ్రైవర్లు, వర్కర్లు, పనిచేసే వాళ్ళందరికీ ఓంకార్ నగర్ ఓంకార్ అంటే మా నాన్న పేరు. నాకు తెలియకుండా మా నాన్న దాన ధర్మాలు చేసి కాలనీ తయారు చేసి మెట్రో పార్కింగ్. చాలా పెద్ద పార్కింగ్. అవునా? పార్కింగ్ సరే. పార్కింగ్ మెట్రో ఇప్పుడు ఖాళీగా ఉంది, కానీ ఎంప్లాయీస్ అందరూ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు చూడాలి. కొన్ని వేలు లక్ష బళ్ళు ఉంటాయి. హైదరాబాద్కి మెట్రో స్టార్టింగ్ ఇదే కదా, ఈ చూడ. ఈ పై నుంచి వచ్చేవాళ్ళు మొత్తం కూడా మియాపూర్ దగ్గర పార్కింగ్ చేసేసి ఇక్కడ మెట్రో ఎక్కేస్తారు. ఇక్కడ నుంచి సిటీకి 4 పక్కన ఉన్నాయి కదా మెట్రో, కాబట్టి ఇదే ఎక్కువ, చాలా అతిపెద్ద పార్కింగ్ అన్నమాట. అసలు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పొడవునా పార్కింగ్ ఉంటుందంటే ఆలోచించు. పార్కింగ్లో కూడా పార్కింగ్ డబ్బులు కూడా మరి అదేదో గంటల లెక్క తీసుకుంటున్నారు. అవును, గంటకి 2 గంటలు, గంటకు 10 రూపాయలు అనుకుంటా. ఇక్కడ పార్కింగ్ చేసిన వాడి జీతం సగం కట్టాలి. ఇక్కడ బండి పార్కింగ్ చేసిన వాడి జీతంలో సగం పార్కింగ్ కట్టాలి. హైదరాబాద్లో ఎంత సంపాదన ఉందో ఖర్చు కూడా అంతే. ఈ మధ్య నాది కూడా అట్లే. నైట్ భారీ వర్షాలకి ఈ విధంగా అయిపోయింది. 4-5 గంటలు దాకా పడతారు వర్షం. 4 బాగుంటే వేసారు. వేసి అసలు విపరీతంగా చలిగా ఉంది. ఎంత చలిగా ఉంటే ఫ్యాన్ ఆఫ్ ఏసీ ఆపి 2 ఆపేసిన తర్వాత కూడా ఇంకా చలిగా ఉంది. కిటికీ నుంచి టక్ టక్ సౌండ్.
చేతులు వర్షం వేసి చూస్తే మంచిగానే పడుతుంది జల్లు. అయిన తర్వాత 5:30కు ఆగిపోయినట్టు. అప్పుడు లేచావు నువ్వెన్నింటికి లేచావు? నేనా 1:30 ఒకసారి, 2:30 ఒకసారి, 5:30 ఒకసారి. అది వాచ్మెన్ లాగా అదే 3:30 సౌమ్యకి కోడిగుడ్డు పులుసు నేను చేస్తానని చెప్పాను. సౌమ్యకి కోడిగుడ్డు పులుసు నేను వండుతానని చెప్పాను. అంటే సౌమ్య ఆల్రెడీ వేరే ప్లాన్లో ఉందని నాకు తెలియదు. ఎవరు? సౌమ్య ఏమంట? అసలు కూరే రాకపోయినా పర్వాలేదు వండకపోయినా అనుకుందంట. ఏ గోంగూర కదా. గోంగూర ఎవరు తెచ్చింది? గోంగూర వండింది ఉందంట ఫ్రిడ్జ్లో. అది వేసుకొని వెళ్ళిపోతాను. రంగులు ఉన్నాయి.